హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గీతా షూటు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పితకపప్పు సాంబార్ అండి. మా ఊర్లో అయితే రెగ్యులర్గా ఈ సీజన్ వచ్చినప్పుడు అయితే మేము కంపల్సరీగా ఇదే సాంబార్ అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. సో ఎందుకంటే ఈ సీజన్లో మనం ఎక్కువ పచ్చి గింజలు అయితే తింటే మంచిది అనేసి వీటిని అయితే మనం ఎక్కువగా తింటూ ఉంటామండి. సో ఈ సాంబార్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ సాంబార్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చపాతీలోకి కానీ మనము దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు వేడివేడిగా ముద్దులోకి సంగుట్లోకి కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అనేది చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది అనమాట ఈ సాంబారు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మేమైతే పండుగల టైంలో కూడా మేము ఇదే సాంబార్ని ఎక్కువగా చేసుకుంటుంటామండి. ఈ సాంబార్ని ఇప్పుడు మీరు ఎలా చేసుకోలేంటో చూసేదానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీని మనం ఎలా చేసుకోలేంటో చూపించేసాను, వచ్చేయండి. పితకపప్పు సాంబార్ చేయడం కోసం ఇక్కడ ఆల్రెడీగా నేను పితకపప్పుని ఒక రోజు నైట్ అయితే ఇలా మనము గింజలు అయితే ఉంటాయి కదండి, సో వాటిని అయితే మనము వలుచుకొని ఒక నైట్ నానపెట్టుకొని పొద్దున్నే ఇలా ఒత్తుకుంటే ఇలాగైతే వస్తాయన్నమాట. ఈ పితకపప్పు అయితే ఇలాగైతే వస్తుంది. దీనికి కావాల్సింది మెయిన్గా పితకపప్పునండి. సో నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అనమాట. సో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మొత్తం వెజిటేబుల్స్ అయితే మీరు వేసుకోవచ్చు. వంకాయ, క్యారెట్, బీన్స్, ముల్లంగి, ఇంకా విధాల ఉంటాయి కదండి, వాటిని మొత్తం అయితే వేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేది ఏదైనా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఒక మసాలా అయితే మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందామండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది సాంబార్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టమాటో అండి, మీడియం సైజు. ఒక బాగా పెద్ద సైజు అనుకోండి, ఒక మీడియం సైజు ఒక 2 టమాటో అయితే తీసేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ అండి, చిన్న సైజు ఆనియన్స్ ఒక 2 అయితే వేసేసాను అనమాట. ఇక 1 నుండి ఒక 20 ఉంటాయండి తెల్లపాయలు అయితే ఇలా పొట్టు తీసేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అన్నమాట. సో మీ దగ్గర పచ్చి కొబ్బరినా పచ్చిదైనా వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరినా ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు అండి. దీనికి రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కారం అన్నమాట. సో మీ దగ్గర కారం పొడి ఉంటే మీరు కారం పొడి కూడా వాడుకోవచ్చు, లేదంటే ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, సో వాటినైనా వాడుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చేసాను అనమాట. సో మనకి ఈ మాదిరి పేస్ట్ లాగా అయిపోతే సరిపోతుంది. ఇదైతే మనకి పర్ఫెక్ట్ అండి, ఈ మాత్రం ఉండాలన్నమాట మిక్సీ అనేది. సో ఇప్పుడు వచ్చేసి దీని అయితే మూతను పెట్టేసి దీన్ని అయితే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే తీసేసుకోండి. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ వాడుకోండి, లేదంటే స్టీల్ గిన్నె ఉన్న స్టీల్ గిన్నె అయినా వాడుకొని. ఇక్కడ అల్యూమినియం పాత్ర అయితే పెట్టారనమాట. సో దాంట్లోకి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కొంచెం అలా వేడెక్కిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా సాసులు అయితే వేసేసుకుందామండి. సాసులు కొంచెం చిటపట అయిన తర్వాత కరివేపాకు, కొంచెం అలా చిటపట అయిన తర్వాత మనము ఇలా ఒత్తి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పితకపప్పుని అయితే వేసేసుకోవాలండి. సో పితకపప్పునైనా వేసుకోవచ్చు, లేదంటే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. పితకపప్పు మొత్తం అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్స్ అయితే వేసేసుకోండి. ఒక మిక్స్ అయితే వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి. వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో నేను ముందే చెప్పాను, మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా వేసేసుకోవచ్చు, బాగుంటుందండి సాంబార్ అనేది. సో మేము పండుగల టైంలో ఎక్కువగా ఇలాంటి సాంబారే చేసుకుంటుంటాం అనమాట. మెయిన్గా మేమైతే మా ఊర్లో అయితే షష్ఠి పండుగప్పుడు సో మెయిన్గా ఇదే సాంబారేనండి చేసుకునేది. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మొత్తం వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం ఆయిల్లో ఉడకనిద్దామండి. పప్పుని మరి వెజిటేబుల్స్ని కొంచెం అలా ఆయిల్లో అయితే బాగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. సో ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చి కదా. సో మనకి కుక్కర్లో పెట్టుకుంటే ఒక విజిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువ పెట్టేసారు అనుకోండి ముద్దలాగా మెత్తగా సాఫ్ట్ లాగా అయిపోతుంది పప్పు అనేది, అప్పుడు బాగుండదు అనమాట. సో మనకి ఎప్పుడున్నా కానీ పితకపప్పు సాంబార్ అనేది కొంచెం పర్దలాగా కొంచెం ఉంటే బాగుంటుందండి సాంబార్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం కలిపేసుకున్నాను కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటాము. ఒక 5 మినిట్స్ అయితే బాగా కొంచెం అలా మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాం కదా.
ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. మీకు నున్నటి ఉప్పు కావాలన్నా మీరు నున్నటి ఉప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ సాంబార్కి అనేది కొంచెం రాళ్ళు ఉప్పు వేయడంతోనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. నున్నుప్పు వేయడంతో కూడా చాలా బాగుంటుందండి, కానీ కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా మిక్సీలోకి కొద్దిగా వాటర్ వేసేసి మనం పేస్ట్ అయితే ఉంది కదా, దీన్ని అయితే మనం వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకుంటే మొత్తం అయితే వచ్చేస్తుందండి. సాంబార్ అనేది మీకు గట్టిగా కావాలా, కొంచెం నీళ్ళగా కావాలా చూసుకొని మీరైతే వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పప్పు అనేది కొంచెం సాంబార్ అయిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది అన్నమాట. దానికోసం కొంచెం అలా వాటర్ అనేది ఎక్కువగానే వేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మనం రుచికి సరిపడంత సాల్ట్ వేసాము, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నామండి. ఇంకా సాంబార్ అనేది మంచిగా కుది రావాలి, వెజిటేబుల్స్ అనేది బాగా ఉడకాలన్నమాట. సో అప్పుడు మనకి సాంబార్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బాగా మెయిన్గా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకొని అప్పుడప్పుడు మూత తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక 50 మినిట్స్ వరకు పడుతుందండి టైం. బాగా ఉడకాలి కదా వెజిటేబుల్స్, పప్పు పచ్చిపప్పు కాబట్టి పప్పు అనేది బాగా ఉడికిపోతుందండి. కొంచెం వెజిటేబుల్స్ కొంచెం ఉడకాలి, దానికోసం ఒక 50 మినిట్స్ వరకు అయినంత వరకు స్లిమ్లో మీడియంలో అన్న పెట్టుకోండి, లేదంటే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చండి. కానీ మధ్యలో చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక 50 మినిట్స్ వరకు నేను మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా కుది వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా సాంబార్ అనేది రెడీ అయితే అయిపోయినట్టు. ఇప్పుడు వచ్చేసి నేను పప్పు అనేది ఎలా ఉడికిందని కూడా నేను చూపిస్తున్నాను. చూడండి మీకు బాగా కనిపిస్తుంది కదా, పప్పు అనేది బాగా మెత్తగా అయితే ఉడికిపోయినమాట. సో ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి, మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదనమాట. మనం ఎక్కువగా కలుపుతూనే ఉంటాం అనుకోండి గరెట్లో, చాలా మెత్తగా అయితే అయిపోతాయండి, అప్పుడు బాగుండదు అనమాట. సో అంత మాత్రం ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ఉప్పు కారం అనేది మీ టేస్ట్ కరెక్ట్గా మీరైతే వేసుకోండి. ఇప్పుడు మనం కంప్లీట్గా సాంబార్ అనేది రెడీ అయితే అయిపోయింది కదా, ఇంకేం లేదు మనకి, ఇంకా ఎలాంటి పని కూడా లేదండి. ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకోవడమే, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ మాత్రం ఉండాలండి, లేకపోతే మనము చల్లారినంత వరకు గట్టిగా అయిపోతుంది అనమాట సాంబార్ అనేది. సో ఇలా ఎక్కువగా అయితే కలుపుకోకండి, సో జస్ట్ ఇలా కలుపుకోండి అంతే మాత్రమే. సో ఇప్పుడు వచ్చేసి సరిపోయిందనమాట. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేట్, ఈరోజు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి.